హత్య చేసిన తర్వాత తను ఎదుర్కోబోయే సమస్యలు ఏంటి, ఫ్యూచర్ లో జైలుకి పోతే నా బిడ్డ భవిష్యత్తు ఏంది, నా భార్య భవిష్యత్తు ఏంది అని కొంచెం అతను ఆలోచించి ఉంటే. హాయ్ అన్న, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఒక తొందరపాటు నిర్ణయం తన జీవితాన్ని, తన కూతురు జీవితాన్ని, తన భార్య జీవితాన్ని తన నాశనం చేసింది. అదే కోవిడ్ అన్న ప్రసాద్ తీసుకున్న ఆ క్షణికావిషయంలో తీసుకున్న నిర్ణయం అయితే తన జీవితాన్ని నాశనం అయితే చేసేసింది. ఇంకా ఇప్పుడు ఏ బిడ్డ కోసం అయితే తను ఆ హత్య చేసిండో ఆ బిడ్డ భవిష్యత్తు అయితే ఇప్పుడు నాశనం అయిపోతుంది. ఎందుకంటే అతను ఇప్పుడు జైలుకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా అతనికి 15 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో, 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో, ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో అయితే మనకైతే పూర్తిగా తెలియదు. కాకపోతే అలాంటి తొందరపాటు నిర్ణయము తీసుకోకుండా వేరే మార్గాలలో పోయింటే సరిపోవు అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అతను చంపేసిండు, తొందరపాటు నిర్ణయం వల్ల క్షణికావేశంలో తన కూతురు అలా జరిగిందని చెప్పేసి హత్య చేసిండు. కానీ హత్య చేసిన తర్వాత తను ఎదుర్కోబోయే సమస్యలు ఏంటి, ఫ్యూచర్ లో ఒకవేళ తను ఇప్పుడు చెప్పకోకుండా ఇంటికి వచ్చేసి హత్య చేసేసి మళ్ళీ కోవిడ్కి వచ్చిండు. కాకపోతే అది ఇప్పుడు కాకపోయినా కూడా ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా తెలిసిపోద్ది. తెలిసినప్పుడు తన భవిష్యత్తు ఏంది, ఒకవేళ నన్ను అరెస్ట్ అయిపోయి జైలుకి పోతే నా బిడ్డ భవిష్యత్తు ఏంది, నా భార్య భవిష్యత్తు ఏంది అని కొంచెం అతను ఆలోచించి ఉంటే ఇప్పుడు ఇంత ఇంత జరిగేది కాకపోయేది, తన జీవితం అయితే నాశనం కాకపోయేది. అలా చేయకోకుండా ఇంకా అంటే తన ఊర్లో తనకు పోలీసులు కేసు తీసుకోకపోయింటే, అతను చెప్పే ప్రకారం అయితే కేసు తీసుకోవాలని చెప్తున్నారు, మళ్ళీ నిజమాబద్ధం మనకైతే తెలియదు. తీసుకోకపోయింటే అతను ఇంకా పై అధికారులు ఉన్నారు, కలెక్టర్ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు, లేకుంటే వేరే వేరే మార్గాలు ఉన్నాయన్నమాట. ఆ మార్గాల ద్వారా అతను ముందుకు పోయింటే తనకు న్యాయం జరిగేదేమో, జరుగుతుంది. కాబట్టి తను చట్టాన్ని చేతులు తీసుకుని హత్య చేసి ఇప్పుడైతే జైల్లో కటకటాల పాలైతే అయినాడు. చూడండి, మంచి భవిష్యత్తు అంటే కోవిడ్ ఇద్దరు భార్య పడుతున్నారు, మంచి భవిష్యత్తును అయితే అతడు నాశనం అయితే చేస్తున్నాడు తన తొందరపాటు నిర్ణయం వల్ల. ఇప్పుడు చూడండి, అతనికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు జైలు పడితే మనకైతే తెలియదు కదా. ఏ బిడ్డ కోసం అయితే అతను హత్య చేసిండో ఆ బిడ్డ జీవితం అయితే నాశనం అయిపోయింది. ఆ బిడ్డ ఇప్పుడు ఏడు ఉందో, తన భార్య జైలుకు పోతుంది, జైలుకు పోవచ్చేమో, అతను జైల్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు చూడండి, ఆ బిడ్డ భవిష్యత్ ఏందో, తన జీవితం భవిష్యత్ ఏందో, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా కోవిడ్ రానికి అయితే ఆస్కారం అయితే ఉండదు. అతను పాస్పోర్ట్ సీజ్ చేసి ఉంటాడు. ఆ బెయిల్ వచ్చినా కూడా బెయిల్ మీద తిరుగుతూ ఉండాలి. చూడండి, మంచి భవిష్యత్తును కోవిడ్ లో ఉండి యూట్యూబ్ చేసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా, ఇక్కడ జీవితంతో మంచిగా బ్రతకాల్సిన లైఫ్ ను తన తొందరపాటు నిర్ణయం వల్ల అయితే తానే నాశనం అయితే చేసుకున్నాడు. వేరే మార్గంలో పోయితే సరిపోవు, వేరే మార్గంలో పోయి తనకు న్యాయం జరిగేలాగా చేసుకుని కనుక బాగానే ఉంది. అందరూ అతన్ని హీరో అంటున్నాడు, నేను కూడా అన్నా ఇది మంచి పని అన్నా. కాకపోతే మనము అతను చెప్పిన దాన్ని బట్టి మనం మంచి పని అన్నాం. కాకపోతే తన తర్వాత తను ఎదుర్కొని పోయే జీవితంలో ముందు ఎదుర్కొని పోయేటువంటి సమస్యలు అయితే తెలుసుకుంటుంటే చాలా ఇలా చేయాల్సింది కాదు అని అనిపిస్తుంది. తను కోవిడ్లో ఉండి డబ్బులు సంపాదించుకుంటా, ఆ బిడ్డను మంచిగా చదివించుకుంటా బాగా ఉండాల్సింది పోయి ఇప్పుడు అతని జీవితం నాశనం అయిపోయింది. కాకపోతే అన్న చేసింది కూడా పెద్ద తప్పు ఒకటి ఉంది. అన్నే కాదు, చాలా మంది కోవిడ్లో తన బిడ్డలను వేరే వాళ్ళ దగ్గర విడిచిపెట్టి భార్య భర్తలు కోవిడ్ వచ్చి పని అయితే చేస్తున్నారు. అట్లా చేయడము చాలా తప్పు అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఇప్పుడున్న పిల్లోళ్ళు మన దగ్గర ఉండి, మనం ఇంటి దగ్గర ఉండి వాళ్ళని చూసుకుంటుంటేనే వారు మన మాట వినుకోకుండా చెడిపోతున్నారు. అలాంటిది ఒక ఆడపిల్లను, 10 సంవత్సరాల ఆడపిల్లను వేరే వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర విడిచిపెట్టి ఇద్దరు కోవిడ్ లో ఉండి పని చేసుకుంటాం అనేది చాలా తప్పది. అతను చేసిన పెద్ద తప్పది. ఎవరైనా సరే, మనము ఒకళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే, ఎవరో ఒక ఇంటి దగ్గర ఉండి పిల్లలంతా చూసుకోవాలి. ఇద్దరు ఇక్కడ కోవిడ్కి వచ్చి పిల్ల పాప తండ్రి ప్రేమ లేక, తల్లి ప్రేమ లేక ఎవరు ఇంటి దగ్గర ఉండి పాప ఈ విధంగా జరగడం అంటే ఇది చాలా మనం చేసుకున్న తప్పే, మనం చేసుకున్న తప్పే. అదే ఎవరికి ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఆ పాప అలా జరగకపోయేది కాదు. ఈయన ప్రసాద్ అలా హత్య చేయకపోయేవాడు కాదు. ప్రసాద్ చేసిన కూడా తప్పు, పెద్ద తప్పే ఇది. బిడ్డను ఇచ్చిపెట్టడం అనేది పెద్ద తప్పు. ఇప్పుడు చూడండి, జైలుకి పోతాడు. జైలు పోయిన తర్వాత జీవితం నాశనం అయిపోయింది. ఏ పని చేసుకున్నా అయితే హంతకుడు అంటాడు. బయటకు వచ్చిన తర్వాత అయినా కూడా కోట్లం పడి తిరగాల. కేసు ఇప్పుడు తెగదు. 10 ఏళ్ళు పడుతుందో 15 పడుతుందో తెలియదు. ఇంకా అతను ఏ పని చేసుకోనికి ఉండదు. ఇది ఒక మనోవేదన అనమాట. మనోవేదన, మంచి జీవితం నాశనం చేసుకునే మనోవేదన ఉంటది. చుట్టుపక్కల వాళ్ళు అందరూ హంతకుడు అంటాడు. ఇంకా ఎన్నెన్నో చెప్పలేం కదా. ఒక మనిషి తప్పుడు నిర్ణయం తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటే ఇంకా ఎన్నెన్నో మాటలైతే అంటారు. జీవితము చాలా విలువైంది. ఒక్కసారి అది మన చేయి దాటిపోయిందంటే దాన్ని మళ్ళీ చక్కదిద్దడము మన చేతి అయితే కాదు. కాబట్టి ముందుగానే ఎటువంటి తొందర నిర్ణయాలు తీసుకోకుండా
తొందర నిర్ణయాలకు పోకుండా ఇలాంటి ప్రసాద్ చేసిన తప్పులు మళ్ళీ ఎవరు చేయకుండా, అంటే హత్యలు కానీ వేరే సంథింగ్ వేరేదైనా సరే, అది చట్ట విరుద్ధమైన పనులు ఏవి చేసుకోకుండా, తన జీవితాన్ని నాశనం చేసుకోకుండా సరే, అది ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఉదాహరణ ఇప్పటికి ఎగ్జాంపుల్ కోవిడ్ ప్రసాద్ జీవితమే, తను చేసుకున్నది అది చేతులారా తను చేసుకున్న తప్పేది. బిడ్డను అక్కడ విడిచిపెట్టి రావడము, ఇద్దరు కోవిడ్లో ఉండడము, మళ్ళా ఆ పాపకు అట్లా జరిగిందని చెప్పి ఆయన హత్య చేయడము, తన చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడము, ఇంకా పెద్ద ఉన్నారు వీళ్ళ దగ్గరికి పోకోకుండా గబిక్కిన పోయి సొంత నిర్ణయం తీసుకొని ఎవరిని అడగకుండా ఇలా చేయడం అనేది చాలా తప్పు. ఇది జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు అయిపోయింది, ప్రసాద్ జీవితం అయిపోయింది. కాబట్టి ఎవరైనా సరే ఎటువంటి తొందర నిర్ణయము తీసుకోవద్దు. మీ జీవితాలు అయితే నాశనం చేసుకోవద్దు. జీవితం ఒక్కసారి పోయిందంటే మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే ఇంకా ఇంపాసిబుల్, అసాధ్యం. తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం. కాబట్టి ఎవరే కానీ ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అట్లే ఎవరైనా సరే కోవిడ్కి వచ్చారు, మీ భార్య భర్తలైనా సరే ఇద్దరు మీరు కోవిడ్కి రావద్దు. మీ బిడ్డను ఎవరి దగ్గర విడిచిపెట్టకూడదు. ఎవరో ఒకరి ఇంటి దగ్గర ఉండండి. మీరు కానీ మొగోడు కానీ ఆలోచన సరే ఎవరో ఒకరి ఇంటి దగ్గర ఉండి మీ బిడ్డల జాగ్రత్త మీరు తీసుకోండి. ఈ వీడియో మీకు లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.